ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మనం ఇక్కడ ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నీవు అది ఇది అని చెప్పి నీ ఉనికిని ఆత్మేతరమైనటువంటి అనాత్మతోటి జోడిస్తావో అప్పుడు మొదలవుతుంది మాయ. అహంకారము తల ఎత్తుతుంది, వ్యక్తిత్వం పొడసూపుతుంది. నాది 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 అంటూ ప్రతి విషయంలోనూ ప్రతి వస్తువులోనూ ఒక పొసెసర్గా తయారవుతుంది. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ధనము, నా సంపద. దీనికి కారణం వాసనాపూరితమైనటువంటి జీవితం గడపటమే దీనికి కారణం, మరొకటి కాదు. ముఖ్యంగా మహర్షుల వారిని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. నేనుని తెలుసుకోవటం ఎట్లాగూ? నేనుని అంటే సహజత్వాన్ని. నీవు తెలుసుకోవలసిన పని లేదు. ఇంతవరకు తెలుసుకున్నానంటున్నావే, వాటిని తెలుసుకోకపోతే, గుర్తించకపోతే నీకు వద్దన్న నీ సహజత్వమే అహంస్ఫురణ రూపేణ అది ప్రకాశిస్తూనే ఉన్నది. అందుకనే నీ ప్రయత్నము ఆత్మేతరమును తొలగించటం. అంటే దాని అర్థం ఏంటి? రినౌన్స్ చెయ్యి, వదులుకో. నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, ఏదీ కాదని ఎప్పుడైతే నీవు వాటికి దూరంగా ఉంటావో, నీకు వద్దన్నా నీ సహజత్వమే మిగిలి ప్రకాశిస్తుంది. మార్గాలంటూ ప్రత్యేకించి ఏవీ లేవు. ఎప్పుడు ఉన్నదానికి మార్గమేమిటి? కొత్తగా వచ్చేదైతే ఏ విధంగా సంపాదించాలి అని అనుకోవచ్చు. అదే విషయం ఇక్కడ చెబుతున్నారు. నీ సహజ స్థితి, సహజ సమాధి. సమాధి అన్న పదం ఎందుకు వాడారు? ఉన్నది ఒక్కటే నేను కాబట్టి. మనస్సు వేరు, ఆత్మ వేరు ఉండదు. చింతావిహీనమైన మనస్సే ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ అంటే దాని అర్థం మనస్సు అని. నేను అంటే మనస్సే. సంకల్పములో తల ఎత్తని స్థితిలో ఆ మనస్సు తనకు తానుగా ఎరుక రూపేణ జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తూ అనంతంగా పరిధులు లేక ఉంటుంది. ఆ తురీయ స్థితిని ఈ మాయలో మనం సమాధి అని చెప్పుకుంటున్నాం. కొన్ని మతములలో ఈ సమాధులు ఎన్నో ఉన్నాయి. అసంప్రజ్ఞాత, సంప్రజ్ఞాత అనేటువంటి పేర్లతోటి చెప్పుకుంటూ ఉంటారు. నిద్ర కూడా సమాధే సుమా, కాకపోతే అది జడ సమాధి, నీకేమీ తెలియదు. మానసిక వృత్తులు తల ఎత్తనటువంటి స్థితిని సమాధి అని చెప్పటం జరిగింది.
ఇదే విషయాన్ని మహర్షుల వారు ఒక సందర్భంలో ప్రశాసిస్తూ వివరిస్తూ ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. నిర్వికల్పము సవికల్ప సమాధులు మనం చెప్పుకుంటూ ఉంటాము. నీ ఆత్మస్థితి సహజ నిర్వికల్ప సమాధి అన్నారు. సహజ అంటే దానంతటది ప్రకాశిస్తున్నటువంటి జ్ఞాన వృత్తి చేత అది నేను ఉన్నాను అనేటువంటి స్ఫురణ కలిగి తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యం ఉంది. చూశారు, ఒక్క ఆత్మకే ఉంటుంది. మాయలో మరే ఇతర వస్తువుకి లేదు, అవస్థకి లేదు. కాబట్టి ఈ మాయలో, ఈ ద్వైతంలో చెబుతున్నారు దగ్ధబీజ మనస్సుతో సమాధి ఎక్కడో వేరుగా ఉందా కొని తెచ్చుకోవటానికి? అది అమ్మే వస్తువు కాదే, ఇంకొళ్ళు అందించరే, గురువు అందించడు, పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు నీకెవ్వరూ ఇవ్వరది. కనుక నీ సహజ స్థితి సమాధి అనటం ఒక రకంగా సరి అయినది కాకపోయినా, ఈ ద్వైతంలో, ఈ మాయలో, ఈ మానసిక ధోరణితో మాట్లాడుకుంటున్నాము కాబట్టి మనస్సు లేని స్థితి, అహంకారము తల ఎత్తని స్థితి, అజ్ఞానానికి అవకాశము లేని స్థితి, జనన మరణాలకి తావు లేని స్థితి, అవస్థాత్రయములు తల ఎత్తని స్థితి ఏదైతే ఉన్నదో అదే నీ సహజత్వము, అదే నీ సహజ సమాధి అంటూ మహర్షులు వారు వర్ణించారు. మనస్సుకి ఆత్మకి భేదం లేదు. కర్తృత్వం వచ్చి, ఆలోచనలు వచ్చి బయట దూకేటటువంటి ఆ జ్ఞానము ఆత్మ మనస్సై కూర్చుంది, అహంకారమై కూర్చుంది. అహం ఆకారము దాల్చినట్లుగా మాయలో అనిపిస్తుంది. నిజానికి ఆత్మ ఎన్నడూ మొక్కలై జీవుడు గాని, జగత్తు గాని, ఈశ్వర భావనలు కలిగిన స్థితి గాని అది ఏర్పడలేదని మనం చెప్పుకోవచ్చు. ఏ మార్పు లేని దానిలో సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, నీవు చూసే జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, మరవేవీ లేవు కదా. కానీ దేహాత్మ బుద్ధితో నీవు చూస్తున్నావు. చూసేమంటున్నావు? నాకు ఆత్మ తెలియటం లేదంటున్నావు. ఒక కాగితం మీద అక్షరాలు రాసి ఉన్నప్పుడు నీవు కాగితాన్ని చూడవు, అక్షరాలను మాత్రమే చూస్తావు. ఒక తెర మీద బొమ్మలు సాగిపోతున్నప్పుడు నీవు తెరని గమనించవు, దృశ్యాలనే చూస్తావు. ఇక్కడ కూడా చూచే నేను పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చూస్తున్నప్పుడు అది తన మూలం చూడలేదు, దానికి ఆ మూలము తెలియదు. కారణం అన్యత్వముతోనే ఉంటుంది, వేరు భావన కలిగి ఉంటుంది.
అందుకే మహర్షుల వారు ఉపదేశ సారంలో 30 శ్లోకాలలో సత్యాన్ని చెప్పటానికి ఒక చిరు ప్రయత్నం చేశారు. భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు. ఉన్నది ఒకటే నేను. ఆలోచన లేని మనస్సు మరేది ఆత్మగాక మరేమవుతుంది? ఉన్నది ఉన్నట్టు ప్రకాశించటానికి నీ ప్రయత్నంతో ఏం పని? అసలు నీవు ధ్యానం ఎందుకు చెయ్యాలి? దేనికోసం చెయ్యాలి? నీవే అదైనప్పుడు అంతవరకు దేనికి? తత్వవశి వాక్యం పరిశీలించండి కాసేపు. ఏదైతే ఉన్నదో అదే నీవని వేదములు కూడా ఘోషిస్తున్నాయి కదా. మరి ఉన్నది ఏది? లేనిది ఏది అని విచారించినప్పుడు అసలు అహంకారమే పుట్టలేదని, ఆత్మకి పుట్టుకే లేదని, ఉన్నది ఎరుక మాత్రమేనని, దానికి ఉదయ అస్తమానాలు లేవని, అది కనపడిపోయేది కాదని నీ స్వరూపంగా నీవే గ్రహిస్తావు. ఆత్మని దర్శించటం అంటే ఆత్మగా ఉండటమే, అంతేకాని ఇంద్రియాలతో మనస్సుతో నీకు అన్యంగా చూడటం కాదు. అది ఎలా కుదురుతుంది? నీవే ఆత్మవైనప్పుడు నీకు ఆత్మ అన్యంగా ఎలా చూడగలుగుతావు? లేదు కదా. ఇప్పుడు గ్రహిస్తున్నటువంటి మానసిక వృత్తులని వాటికి స్వస్తి చెప్పి అంతర్ముఖమై నిశ్చలుడవై తీవ్ర వైరాగ్యముతో ప్రాపంచిక విషయ వాసనల యందు దోషదర్శనం చేసి నీవు నిలిచి ఉన్న స్థితిలో మరి నీవు ఆత్మవి కాక మరేమిటి? అందుకే అన్నారు మహర్షులు వారు, విచారం చెయ్యి, లోపలికి వెళ్ళు. ఈ అహంకారము తల్లకిందుగా పడిపోతుంది. అనుగ్రహము చేత నీ సహజత్వము ఆత్మే ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీకే తెలుస్తుంది. ఆత్మగా నీకు తెలుస్తుంది. ఆత్మ అంటే జ్ఞాన స్వరూపము. తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన ఏకైక సత్యస్థితి నీ సహజత్వము. అదే ఆత్మ. అదే సహజ నిర్వికల్ప సమాధి స్థితి అని ఈ మాయలో మనం చెప్పుకుంటాము. కాబట్టి ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నాకెప్పుడు వస్తుంది, నేనెప్పుడు ఆత్మని దర్శిస్తానని భ్రమ చెందవద్దు. ఏది కొత్తగా రాదు. పైగా ఇది పోతే అది వస్తుందని అనుకోవద్దు. ఇది ఉన్నా లేకున్నా, తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా, తెర చెక్కు చెదరకుండా తనకు తానుగా ఉన్నట్లు నీ సహజ స్థితి, అహంస్ఫురణ స్థితి, మనస్సు దూకినా దూకకపోయినా, చూచేవాడు ఉన్నా లేకపోయినా ఆత్మకొచ్చే ఇబ్బంది ఏదీ లేదు. ఇంత జరుగుతున్నా ఇది ఆత్మని విడిచి ఉన్నదే? లేదు కదా. ఒక ఆభరణం బంగారం దాన్ని విడిచి ఉన్నదే? లేదు కదా. కాబట్టి ఉన్నది నీ సహజ స్థితి మాత్రమే. లేనిది నీవు అనుకుంటున్నా, చూస్తున్నా, అనుభవిస్తున్న ఈ ద్వైత స్థితి. అవస్థాత్రయములు
జగజ్జీవ ఈశ్వర భావనలు, జనన మరణాలు ఇటువంటివేవి లేవు అని గుర్తించు. ఒకవేళ వాటిని నీవు చూస్తున్నా ఆత్మను విడిచి లేవు, అంతా ఆత్మలోనిది. ఒక సముద్రంలో అలలు ఎన్నో వస్తాయి, ఎంత పైకి ఎగసినా చివరికి అల కూడా సముద్రంలోనే కలిసిపోతుంది కదా. ఆత్మని విడిచి సృష్టి లేదు. నీవు సృష్టిని విడిగా చూస్తున్నావు కాబట్టి అది సత్యం అనుకుంటున్నావు. కలిపి చూడు, జ్ఞాన దృష్టితో చూడు. ప్రేమ కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సర్వం కల్విదం బ్రహ్మ. సర్వము అంటే ఉన్నది ఆత్మ మాత్రమే, దానికి విడిగా ఏదీ లేదు అన్నటువంటి స్థితి నీవే గ్రహిస్తావు. ఆ ఉన్న సత్యస్థితినే ఇందాక చెప్పినట్లు సహజ నిర్వికల్ప సమాధి స్థితి అని ఇక్కడ చెప్పుకోవచ్చు. మంచిది. మౌనమే నీ సహజత్వము. గురువు గారు, సమాధి ఎక్కడో వేరుగా ఉందా? కొన్ని తెచ్చుకో. సమాధి అంటే ఏమిటి? అంటే నిశ్చల స్థితి అని చెప్పుకోవచ్చు గురువు గారు. నిశ్చల స్థితిలో ఉండిపోవటం. నిశ్చల స్థితికి అనిశ్చల స్థితికి సంబంధం లేకుండా ఉంటుంది సమాధి. అసలు సమాధి అనే పదం ఆత్మకి వర్తించదు. ఆత్మ సమాధి కాదు. చెప్పుకోవటానికి సహజ నిర్వికల్ప సమాధి అంటూ వర్ణించారు మహర్షులు వారు. యోగాభ్యాసంలో కూడా ధ్యాన ధారణ సమాధి క్రియలంటూ పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనస్సుతో ధారణ, ధ్యానము ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు సమాధి స్థితి ఉంటుందండి. ఆ సమాధుల్లో కూడా ఎన్నో రకాలు. ఎటువంటి రకాలు? సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత అంటూ ఉన్నాయి సార్. కాబట్టి ఆత్మస్థితిని, తురీయ స్థితిని మానసికమైన సమాధి అని చెప్పడం ఒక రకంగా సరైనది కాదు. మనస్సు తల ఎత్తని స్థితి సమాధి అంటున్నారు, సహజ సమాధి అన్నారు, సహజ స్థితి అంటున్నారు. సో అట్లా మహర్షి దృష్టిలో ఆత్మస్థితిని సవికల్ప నిర్వికల్ప సమాధులు ఉండొచ్చు, ఆత్మస్థితి మాత్రం సహజ నిర్వికల్ప సమాధి అన్నారు. ఎందుకన్నారు? అది న్యాచురల్ స్టేట్ మీది. మనస్సులో ఏ వికల్పములు లేవు అక్కడ. అసలు మనస్సే తల ఎత్తది మమ్మల్ని. నిజానికి ఈ మనస్సుకి ఆత్మస్థితికి ఎటు సంబంధము లేదు. తాడికి పావుకి సంబంధం ఉందే, పోనీ ముత్యాల చెప్పకి వెండికి సంబంధం ఉందే. కాబట్టి ఇక్కడ కూడా తురీయంలో ఉన్నటువంటి అహం స్ఫురణకి, జాగ్రత్తలో ఉన్నటువంటి అహం దేహానికి
నో కాంటాక్ట్, సంబంధం లేదు. చెప్పుకోవడానికి నీవు అదే అని చెప్పటమే తప్ప దానికి దీనికి సంబంధ బాంధవ్యాలు లేవు. చూడాయన ఏమంటారో చూడు. సమాధి ఎక్కడో వేరుగా ఉందా కొని తెచ్చుకోవడానికి నీ సహజ స్థితియే సమాధి. అది సంగతి. ఇక్కడ నీ స్వరూప జ్ఞానము ఏది కొత్తగా రాదని, బయట దొరకదని, కర్మలతో రాదని, అది నీవేనని, నీ సహజ స్థితి అని సూచించటం. అంతేగాని ఆత్మస్థితి సమాధి అని చెప్పడానికి అక్కడ మనసు లేదుగా, సృష్టి లేదా. సమాధిలో కూడా మీకు ఆ మనస్సు ఉండదు కదా గురువు గారు. అంటే ఇప్పుడు అందుకని మనస్సు తలెత్తది కాబట్టి ఈ సమాధి ఆ సమాధి అని పేర్లు మాయలో చెప్పుకోవటం ఎవరెవరు పెట్టగలరు. ఇప్పుడు భగవాను అరుణాచలం వచ్చిన తర్వాత అక్కడ పాతాళ గుహలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి సమాధిలో ఉండిపోయారు కదా గురువు గారు. దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఎలా తీసుకోవాలి? కర్మవశం, కర్మ ప్రభావంతో వెళ్ళాడే తప్ప అక్కడ జ్ఞానము సమాధులంటూ ఏమీ లేవు. 16వ ఏట ఎలా ఉన్నాడో 1950లో కూడా అలాగే ఉన్నాడు. ప్లేసులు మార్చుకుంటూ పోయాడు అంతవరకు. కానీ ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంటుంది గురువు గారు? ఇంకా ఎవరు చెప్పారు ధ్యానం చేస్తున్నట్టు? నువ్వు అనుకుంటున్నావు. అవును, నువ్వు అనుకుంటున్నావు ధ్యానంతో సమాధికి వెళ్ళాను. ధ్యానం చేసేవాడు లేడుగా, అప్పటికే ఎగిరిపోయినాడుగా పరమానుభూతితోటి. అవును. కానీ ఆ స్థితిలోనే ఆహార దప్పికలు లేకుండా, తేళ్లు గుట్టినా సరే కదలకుండా. ఎందుకని? ప్రభావం లేదు కాబట్టి. కర్మ అక్కడ శబ్దంగా ఉంది, అంటే సైలెంట్ గా ఉంది కర్మ. కర్త లేకుండా ఉంది. ఆయన తీసుకెళ్లారు పాతాళ శివలింగం దగ్గర కూర్చోబెట్టింది కర్మ. అవును, మరి అక్కడే ఉండొచ్చుగా. ఏమిటంటూ వాళ్ళు బయటకు తీశారు, రక్తం కారుతూ ఉంది, శుభ్రం చేశాడు, గొంతులో రక్త తావ పోశాడు, మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. ఇదంతా కూడా కర్మ ప్రభావం అని చెప్పుకోవాలి కదా. ఆ పీరియడ్ వరకు ఆ స్థితిలో ఉండాల్సింది కాబట్టి ఉన్నారంటారు గురువు గారు. కాదు కాదు కాదు, ఏ స్థితి? దేహానికి సంబంధించిన స్థితి ప్రారంభం. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు బయటికి రావాలి, ఏ విధంగా రావాలనేది కర్మలో భాగం. కానీ ఆత్మస్థితికి శరీరం రాకపోకలకు సంబంధం లేదు. ఆయన ఎవరితోనూ మాట్లాడలేదుగా, మాట్లాడలేవా? అవును చెప్పాడు. గురువు గారు అసలు మాట్లాడాలనే లేదన్నా ఆయన. అంటే అది కర్మ ప్రారంభం ప్రకారం ఆయన పాతాళ గుహలోకి వెళ్ళి ఆ స్థితిలో ఉండాల్సి వచ్చిందంటారా? అంటే దేహమా స్థితిలో ఉండాల్సి వచ్చింది. దేహమే ఆహార దప్పికలు లేకుండా అలా ఉండాల్సి వచ్చింది. ఆత్మస్థితిలో మార్పు లేదు. అవును, అహంకారం ఏనాడో ఎగిరిపోయింది. ఒకవేళ లోపలికి వెళ్తే పురుగులు కొడతాయి, చెదలు పట్టుకుంటాయని జ్ఞానం ఉంది ఆయనకి? లేదు. లేదు. ఎందుకు లేదు? మనస్సే లేదు, అహంకారం లేదు, వ్యక్తిత్వం లేదు. ఈ దేహాన్ని అట్లా నడిపించింది, తీసుకెళ్ళిందంతవరకు. మరి దేహం ఎలా నిలబడింది గురువు గారు అన్ని రోజులు ఆహారం దప్పికలు లేకుండా? ఎందుకుండదు? ఉంటుందా? గ్యారంటీగా ఉంటుంది. నువ్వు అంతవరకు దేనికి? చాలా మంది కోమాలో ఉంటారు, ఏముంటుందిగా, నా ఫీలింగ్. కానీ ఈయన మరి భగవాన్ అన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్నారు నాకు తెలియదు, కానీ మరి అన్ని రోజులు శరీరం వరకు కాదు నాయన. పుట్టినప్పటి నుంచి
ఆత్మ ప్రకాశం అయిన తర్వాత కూడా తిండి తిప్పలు లేవు ఆయనకి. ఆ, ఎవరు వండారు, ఎవరు పెట్టారు, ఎక్కడ ఇచ్చారు, తిన్నాను లేదో కూడా తెలియదు. అంతవరకు దేనికి కొండ మీద ఆదిశంకరులు ఉన్నప్పుడు లేదుగా చెప్పండి. స్వామి. కొండ మీద ఉన్నప్పుడు ఈ ఆకలి తప్పులు ఆయన చూసిన వాళ్ళు ఎవరు లేరు కదా, అప్పుడు కూడా అలాగే ఉన్నాడు కదా. నేను చెప్పేది ఏమిటంటే తిన్నాడు లేదు కావాలనేవాడు లేడు అక్కడ. ఎక్కడ తిరిగినా లేడు. ఉంటే తిన్నాడు, లేకపోతే లేదు. అంటే ఎవరన్నా తిరిగాడు, తిన్నాడు, లేకపోతే లేదు. అది అడిగేవాడు చెప్పేవాడు లేడు కదా గురువు గారు, అది అర్థమైంది. కాకపోతే శరీరం నిలబడాలి కదా, శరీరానికి శక్తి కావాలి కదా. శరీరం ఉండాలి లేదనేది ఇప్పుడు మాత్రం నువ్వు చూస్తున్నావా? లేదు, చూడట్లేదు. మరి గుండె కొట్టుకోవడం నీ చేతుల్లో ఉందా? లేదు, లేదు. జీర్ణక్రియ నీ చేతుల్లో ఉందా? మాట అంటారు మహర్షి, గాలి నువ్వు పీలుస్తున్నావు అనుకుంటున్నావు, ఇట్ ఈస్ హైయర్ పవర్ దట్ టేక్స్ ది బ్రీత్ అన్నాడు. ఆ, నువ్వు కాసేపు నిద్రపోతేనే ఈ దేహం యొక్క పరిరక్షణ ఎవరు చేస్తున్నారు? అంటే ఆలోచించు. అవునా, 8 గంటలు శరీరం ఎక్కడో ఉండిపోయింది. అవును. నువ్వేమన్నా నేను వచ్చేదాకా దీన్ని కనిపెట్టుకోవాలని చెప్పాకన్నా పెట్టావా దాన్ని? లేదుగా. సో హయ్యర్ పవర్, ఉచిత శక్తి ఆధీనంలో అది. డెఫినెట్లీ ఇప్పుడు కూడా అవును. నీ శరీరం కూడా అదే ఆధీనంలో ఉంది. మనిషిదే కాదు, గురువు గారు. సృష్టి యావత్తు కూడా అదే దాని ఆధీనంలో ఉంటుంది. నువ్వు ఎప్పుడు తినాలి, ఎప్పుడు మానాలి. కానీ దేహాత్మ బుద్ధి వల్ల ఏదన్నా కాస్త రాగానే నువ్వు ఆసుపత్రి చూడు పరిగెడతా అక్కడ పోతుందేమో అని. పోయేది ఎక్కడైనా పోతుంది, ఆసుపత్రిలో ఎలా పోతుంది, ఇంట్లో పోతుంది. అవును గురువు. అవును. అంటే ఉండబట్టలేక దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. అది కర్మలో భాగం. అది లేదు. ఏ మహర్షి ఏమైనా ఇంట్రెస్ట్ ట్రీట్మెంట్ ఆ, లేదుగా. అయినప్పుడు ఈ కర్మలో ఉంది. చేయని కోశాడు 1949లో వేసినట్టు. గురువు గారు. కాబట్టి భౌతికం అంతా కూడా కర్మ ప్రభావం. అదే నేను చెప్పేది. మేము భౌతికం కాదు అని చెప్పటం. అంటే అక్కడ ఆయన ఆ స్థితిలో, అంటే ఆ కర్మవశాత్తు కూడా ఆయన దేహం ఉన్నా కూడా ఆ పాతాళ శివలింగ సహజ స్థితిలోనే ఉండిపోయారు. అక్కడే కాదు, 1950 దాకా ఉన్నారు అట్లా. ఉన్నారు. అదే. దేహం పెరుగుతూ ఉంది, తిన్నా తినకపోయినా. దేహం రాలిపోయింది. చెప్పినట్టు అదే. ఇది కావాలని కానీ ఇది వంతని కానీ ఎప్పుడూ లేదు. ఇది ఎక్కడ పడిపోతుందో అని నువ్వు తింటావు. అది ఉండాలని ఒకైనా ఆయన ఉంటాడు. పెడితే తింటాడు, లేకపోతే లేదు. చెప్పినట్టు ఆ స్థితే నిజమైన సహజ సమాధి. అదే కదా సమాధి అనేది. మన ఊరికే చెప్పుకునే మాట కానీ ఇక్కడ చెప్తున్నారు అక్కడ సత్యస్థితి, సత్యస్థితి, తురీయ స్థితి, ఎరుక స్థితి, మౌన స్థితి. అంటే మాటలతో ఎవరు చెప్పగలరు? మాట అక్కడ తాగకపోతే మాటలకి తాగలేదు కదా. అసలు ఈ మనస్సుకే తెలియదు అక్కడ ఏముందో. ఏమంటారు ఇంతకీ చూడు, తర్వాత ఇంకేమన్నా సమాధి. అంతే గురువు. సమాధి ఎక్కడో వేరుగా ఉందా కొని తెచ్చుకోవటానికి, నీ సహజ స్థితియే సమాధి. నీ సహజ స్థితి సమాధి అన్నది జీవుడికి తెలియదు. దేహమే సహజం అనుకుంటాడు, పుట్టుక సహజం అనుకుంటాడు, బంధాలు సహజం అనుకుంటాడు, ఈ సంసారం సహజం అనుకుంటాడు, కష్టసుఖాలు సహజం అనుకుంటాడు తప్ప ఇది కాక ఒక సత్యస్థితి ఉన్నదని జీవుడికి తెలియదు నాయన. అది ప్రకాశించాలి, అది ప్రకాశించడం తెలుస్తుంది. చెప్పడం బాగానే ఉంది, నీవే అది నీవే అది అని చెప్పడం. కాబట్టి ఆత్మజ్ఞానం కొత్తగా వచ్చేది కాదు, కొనుక్కొని తెచ్చుకునేది కాదు, సాధించేది కాదు, సాధన లేదు అని చెప్పడం.
ఈ సమాధి అనే పదం అలవాటైపోయింది. వ్యక్తిగత సమాధులుగా కూడా మాట్లాడుతుంటారు. వారు సమాధి స్థితిలో ఉన్నారని. వారు లేరు అక్కడ, ఉన్నది ఆత్మే. అదే వారు భౌతిక సమాధి చెందారు అంటుంటారు కదా గురువు గారు. ఎందుకని? జీవన సమాధి. జీవించకుండగానే, ప్రాణం ఉండగానే ఎందరో మహాపురుషులు జీవ సమాధి అయినారుగా. అవునవును. ఎందుకని? దేంతో డీలింగ్ అయి కూర్చున్నారు. రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రహ్మాంగారు కావచ్చు, జీవ సమాధి అయినారు. జీవ సమాధి అయ్యారు రాఘవేంద్ర స్వామి. వీళ్ళందరూ అంటే దీంతో సంబంధం లేదు. వెళ్తున్నాను, చెప్పాల్సింది చెప్పాను. అంటే దేహంతో డీలింగ్ కాకుండా ఆత్మగా ఉండిపోతున్నారు. ఎలా తెలుస్తుందని అడిగాడు సమాధి చేసేవాళ్ళని. ఏం లేదు, నా మాల పడిపోతుంది, వచ్చేసేయండి అన్నారు. ఏంటి ఇండికేషన్? ఇది కాంటాక్ట్ విత్ ది బాడీ, ది బీట్స్. మాల పడిపోతుంది, అప్పుడు పూర్తి చేయమన్నాడు. సమాధి అనేది అట్లా భౌతికంగా దాన్ని మార్చటం, పోల్చటం, అట్టి పెట్టడం, శరీరాన్ని పూడ్చిపెడితే కూడా సమాధిని అంటున్నారు. చెప్తారు. సో శరీరంతో సంబంధం లేదు అసలు, యాక్చువల్గా చెప్పాలి. అదే అంటే భగవాను ఆ స్థితిలో ఉన్న ఒకటే, ఇది పాతాళ దాంట్లో ఉన్న బయటకు వచ్చినా ఒకటే రకంగానే ఉంది. అంటే ఆత్మస్థితిలో మార్పు లేదు. పాయింట్ స్థితిలో మార్పు లేదు. చూచే నేను చూడటం మానేసిందంతవరకు. ఆ దగ్ధబీజ మనస్సు పూర్తిగా దగ్ధమై ఉంది, మళ్ళీ బయటకు వచ్చింది, అంతకంటే ఆ స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో ఉన్నంత కాలం అది అసలు పూర్తిగా డీలింక్ అయింది శరీరంతో. అంతేగా మరి. తర్వాత కూడా శరీరంతో గుర్తించినప్పటికీ ఆత్మని విడిచలేదు. అది ఆత్మగానే ఉంది. ఇంకో రహస్యం ఏంటంటే ఆత్మకి దేహానికి కనెక్షన్ ఉండదు. నిజంగా కనుక కనెక్షన్ ఉంటే నీవుగా ఉంటాం కష్టము. జడ సమాధి అని నిద్రపోవడం కూడా కష్టం అవుతుంది అప్పటికి. కాబట్టి ఇప్పుడు నువ్వు దేహం కాదు, దేహివి, దేహం కలిగిన వాడివి. దేహం కలిగినంత మాత్రాన దేహంతో నిద్రపోతాను, దేహంతో యాత్ర చేస్తానంటే ఎట్లా? కుదరదు. అందుకని చెబుతున్నారు, నువ్వు సహజ స్థితి బయట దొరికేది కాదు, సంపాదించేది కాదు అని చెప్తా. ఏమా సరోజ ఏమన్నా ఉందే? ఇంకేమైనా ఉంటే అడగచ్చు. దీనికి సంబంధమే కాదు, దేనికి సంబంధించిన క్లియర్ గానే ఉంది గురువు గారు. క్లియర్ గానే ఉంది, ఇంకేం లేదు గురువు గారు. చెప్తున్నాను. ఇంకేమన్నా ఉందే అంటే గురువు గారు ఇప్పుడు ఈ జ్ఞానం ఓకే, అది జ్ఞాన స్థితి పక్కన పెడితే ఈ అహంకార స్థితితో మనము ఆ దైవ లక్షణాలతో మనం అంతా జ్ఞానమయంగా చూడటం అనేది అసలు ఆ సహజానికి దగ్గరగా కొంతవరకైనా అసలు కుదరదా గురువు గారు? చీకటిని అట్టు పెట్టుకుంటూ వెలుగును చూడాలంటే ఎలా కుదరదు? దేహాత్మ బుద్ధిని మిగుల్చుకుంటూ ఆత్మస్థితిని, ఈ రిలేటివ్ నాలెడ్జ్, ఈ అభాష కాంతి చూడలేదు. ఇది కూడా జ్ఞానమే. కాబట్టి వ్యక్తిత్వంతో భగవద్ దర్శనం కానీ, వ్యక్తిత్వంతో ఆత్మదర్శనం కానీ కుదరదు. పాయింట్. అంటే ఆ భావనతో ఉన్నా కూడా అది మనం దాని దగ్గరగా వెళ్తున్నట్టు కాదు. భావన మళ్ళీ మానసికమేగా. మానసికమే.
సో మనస్సు తల ఎత్తకుండా ఇది పూర్తిగా నష్టమైనప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది. వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు నాయన. వ్యక్తిత్వాన్ని మట్టు పెడుతుంది. నువ్వు చీకటిగా ఉన్న గదిలో చీకటిని ఎట్టిపెట్టి వెలుతురు తీసుకొస్తావా? శిక్షాంజయంగానే చీకటి పోలే. అవును. సో చీకటి వెలుగులు కలిసి ఉండవు కదా, ఆ, సుఖ దుఃఖాలు కలిసి ఉండవు, మంచి చెడులు కలిసి ఉండవు, న్యాయము అన్యాయము కలిసి ఉండదు. దేనికదే సపరేట్. అట్లాగే మాయా సత్యము కలిసి ఉండదు. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? తమ మాయ అన్నాడు. మాయను విడిగా చూపించాడు. ఆ, నన్ను శరణుదొచ్చిన వారికి మాయం చేయదన్నాడు. నన్ను అంటే ఆత్మగా నిలిచిన వారికి అని అర్థం. కాబట్టి సమాధి అనే పదం అహంస్మరణకి చెప్పుకుంటారే తప్ప నిజానికి అది మానసిక ధోరణి కాదు. ఇంకా చెప్పుకున్నారుగా మహర్షులు వారు, సుఖసత్వ మనస్సే ఆత్మ అని. ఇవన్నీ కూడా ద్వైతంలో చెప్పుకోవటానికి బోధయుక్తం అని చెప్పిన మాటలే తప్ప అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి, అటు ఆత్మస్థితికి నో కంపారిజన్. తాడుకి పాముకి కంపారిజన్ లేదుగా. ఆహా. ముచ్చపు చెప్పకి వెండికి కంపారిజన్ లేదు. ఎవరికి ఏమన్నారు? ఇది ఆధారమే కానీ భిన్నం అన్నారు. అంటే పాము భయం ఏర్పడింది గురువు గారు, కానీ నేను ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే అది ప్రకాశించాలన్నారు. ఇటు నుంచి చూస్తే నేను తాడును కూడా, పామును కూడా తాడుగా దాన్ని స్వీకరించవచ్చా భావంతో? కుదరదుగా. తాడేంటో తెలియదుగా నీకు. నిజంగా పామే తాడుకుంటే నువ్వు కూడా శివుడిలాగా మెళ్ళ వేసుకుంటావు పావుల్ని. అది వేసుకోవుగా. అవును. అలంకారంగా గురుసులా వేసుకుంటావా? వేసుకోవే. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. లేనిది అంటే ఉనికి లేనిది. ఇది ఒక స్వప్నం లాంటిది. జాగ్రత్త అవస్థ. అంతా పరమాత్మయంగా చూడలేం ఈ అజ్ఞానంతో. కష్టం. ఎందుకంటే పరమాత్మ అనేది ఒక భావన. ఆత్మ కూడా నీకు పరాయిగానే ఉంటుంది. నాకు తెలియదు అంటావు. అందుకని నా ఆత్మ నాకు తెలియటం లేదు. భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు. ఇట్లా ఆత్మ తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. అంటే అది కేవలం సర్వస్వ శరణాగతిలో మాత్రమే అది కుదురుతుంది. అంటే ప్రహ్లాదుడికి ఒక ఎటు చూసినా నారాయణుడే కనిపించాడు కదా గురువు గారు. అది భావన. కనిపించడం అంటే భావన బట్టి. అంటే ఇప్పుడు కేవలం నారాయణుడు తప్ప నాకు ఇంకెవరు లేరన్న సరెండర్ అయిపోయాడు కదా. అంటే ఆ దృష్టికోణంలో మానసిక ధోరణితో చెప్పాడు అంతవరకు. ఆత్మస్థితిలో ప్రహ్లాదుడు లేడు, కృష్ణమూర్తి లేడు. ఎవరు లేరు అక్కడ. గురుగారు అంటే కాకపోతే ఆ శరణాగతి అనేది ఆ విధంగా చేస్తేనే, అప్పుడు అలా కుదిరితేనే, అంటే కంప్లీట్ సరెండర్ అవుతేనే. ఆ శరణాగతిలో కూడా వ్యక్తిత్వం తల ఎత్తకూడదు. అంత మాత్రం చేత ఆత్మ ప్రకాశించదు ఆయన. ఓకల్ శరణాగతి. ఆ భగవంతుడికి నేను శరణ చూస్తున్నాను, అంతా నువ్వే చూసుకో అంటానికి ఇట్ ఈస్ నాట్ ఓకల్ డిక్లరేషన్. అప్పుడు భగవంతుడు జడ్జ్ చేస్తాడు, నీలో ఇంకా మిగిలి ఉందా లేదా, వాసనలు ఉన్నాయా లేదా.
దేహాత్మకు ఇంకా ఉందా లేదా అనేది చూస్తాం. శరణాగతి ఇస్ నాట్ వోకల్. అవును. చెప్పుకోవటానికి పూర్ణ శరణాగతి చాలా కష్టము. కొంత అభ్యాసంతో అది అలవాటు అవుతుంది లాంగ్ రన్ లో. ఇవన్నీ ఉంటాయి. కానీ శరణాగతి అంటే వ్యక్తిత్వ నాశమే శరణాగతి. అది ఎంత లాంగ్ రన్ లో వెళ్ళినా ఎక్కడో అక్కడ అది బయటకు వస్తుంది కదా అహంకారం. అవును. వస్తుంది కదా. ఉమ్. కాబట్టి నీవు శరణాగతి అయినావు కాబట్టి ఆత్మ ప్రకాశిస్తూ అనుకోవడం పొరపాటు. ఆ విషయం కూడా చెప్పారుగా. మనోడు ఆశ్రమంలో 20 days బట్టి నేను ఇక్కడ ఉన్నాను, నేను మహర్షికి శరణాగతి అయినాను, ఇంతవరకు ఆత్మ ప్రకాశం కాలేదన్నాడు. కాబట్టి ఓకలుగా నేను శరణాగతి అని అనుకోవటం కాదు. అవును. అసలు శరణాగతి అయ్యేవాడు ఎవడున్నాడు అక్కడ వేరుగా. ఇంకా విచిత్రం ఏంటంటే లేనివాడు ఉన్నదానికి శరణాగతి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉనికి లేనివాడు. ఇప్పుడు తాడుకు శరణాగతి అయితే తాడు ప్రకాశించుకున్నట్టుగా ఆ. జీవుడు దేహాత్మబుద్ధి కలిగిన ఈ జీవభావం కలిగినటువంటి యొక్క జీవాత్మ అందంగా శైలి వాడికి ఉనికి లేదు. ఆది నుంచి త్రివీకరించబడింది. వాడు ఆత్మ శరణాగతి ఎట్లా అవుతాడు? ఆత్మ అంటే తెలియదుగా. అవును. పోనీ తన పుట్టుక తన చేతుల్లో ఉందే, తన మరణంతానికి రెండు లేవు అక్కడ. కాబట్టి ఇది కంక్లూజన్ ఏమిటి అంటే ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆ హయ్యర్ పవరే నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా అనేది అది డిసైడ్ చేస్తుంది. కానీ నీలో పరివర్తన తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది నీకు. ఇప్పుడు కూడా నువ్వేమీ చెయ్యలేవు, అది చేస్తుంది. నిన్ను నడిపిస్తుంది, నిన్ను చింతావిహీనం దగ్గరికి తీసుకొస్తుంది, వైరాగ్యం సంతరించుకుంటుంది. ఇట్లా జీవుడు ఏం చేయలేడు నాయన. జీవుడు పనిముట్టు లాంటిది. పనిముట్టు ఎవరు చేయగలరా? చేయలేదు. కంటికి కన్ను ఆత్మ, చేతికి చెయ్యి ఆత్మ. అట్లా అందుకని అన్నారు మహర్షి, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. సెల్ఫ్ అంటే హయ్యర్ పవర్. నువ్వేమో చేయలేదు. అజ్ఞానం వల్ల నువ్వు చేస్తున్నావు అని అనుకుంటావు. ఒక కథ చెప్పాడు కదా, పసిపిల్లవాడు సైకిల్ తొక్కుతూ ఉంటాడు, తండ్రి వెనకాల పట్టుకుంటాడు, పట్టుకుని మెల్లిగా వదిలి పెడితే తానే తొక్కాను అనుకుంటాడు. చివరికి తండ్రి పట్టుకుంటాడు. అది ఇక్కడ కూడా పట్టుకుంటాం పిల్లాడికి తెలియదు. అది తక్కుతూ ఈ జీవుడికి వెనక నడిపించేది ఆత్మ తెలియదు, కానీ నేను చేస్తున్నాను అనుకుంటాడు. నేను సాధించాను, నేను సంపాదించాను, నా అంత గొప్ప వాళ్ళు లేరు అనుకుంటాడు అజ్ఞానం వల్ల. అటువంటిది ఇంకేమన్నా ఉంటే కనెక్టెడ్ విషయాలు? ఏమన్నా సరోజ ఏమన్నా ఉంటే, విద్యాసాగర్ గారు ఏమన్నా ఉంటే వేరే అడగచ్చు. ఏమన్నా ఉంటే అదే గురువు గారు, అంటే ఇక చెప్పండి. వారు అడిగిన దానికే ఆ సమాధానం సంతృప్తినిచ్చింది. సహజత్వం ఎక్కడ కూడా ఆ మీమాంసలో వెళ్ళడమే. సందేహం అంటూ ఏమో గురుగారు, మిమ్మల్ని అడగాలంటే ఊరికే ఏది అడిగినా దానికి మళ్ళీ అది మీరు చెప్పిన సారాంశంలోనే ఉంటుంది కనుక కష్టం. అడగమంటే అడగడమే కానీ అడగడం అంటే అర్థం కాదు. నీ దృష్టిలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని అర్థం.
దెర్ ఆర్ మెనీ అబ్జెక్షన్స్. స్వరూపానికి పోయే లోపల అన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి. ఆలోచనలే పట్టి పీడిస్తూ ఉంటాయి, బంధాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనస్సు క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకని? తన ఉనికిని కోల్పోకుండా ఉండటానికి. కానీ అవును గురుగారు, ఇందాక శ్రీనివాస్ గారు అడిగిన సందేహమే నాకుండే. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మీరు చెప్పిన భావంలో ఇదంతా మిథ్య, నువ్వు చేసేదంతా కాదు అని నేను ఆ భావంలో నిజంగా మీరు చెప్పిన మాటలను విశ్వసించి అలాగే వండుకుంటూ వెళ్తే కొంచెం అందులోనే ఉన్నట్ట. అంటే మళ్ళీ మీరు అది కాదన్నారు కదా, చీకట్లో వెలుగును చూసుకోవడం అని. అంతగా మరి నేను వాటిగా వ్యక్తిత్వంతో చీకటంతో వెలుగు ఉండదుగా, ఆపోజిట్స్ అది. అదే అదే దేహాత్మ బట్టి ఉంటూ జనన మరణాలు ఉంటూ ఆత్మ తెలుసుకోవడం కుదరదు. ఆత్మస్థితిలో సృష్టి ఉండదు, జనన మరణాలు ఉండవు. ఆ విషయం కూడా అడిగారు మహర్షిని. సెల్ఫ్ రియలైజేషన్ వల్ల నాకేమిటి లాభం అన్నారు. అర్థం డెత్ ఉండదు అన్నారు. నువ్వు దేవం అనుకుంటున్నావు కాబట్టి దేవం పోతే నేను పోతాను అనుకుంటున్నావు. అటువంటిది ఏమీ ఉండదు. నువ్వు జ్ఞానంగా ఉంటావు, ఆత్మగా ఉంటావు అని చెప్పదు. కాబట్టి సాధన లేదు, సాధించేది కాదు. అయ్యో నేనేమి సాధన చేయలేదే, ఏమీ చదువుకోలేదే, ఏదో కర్మలు చేస్తూ పోతున్నానని అనుకోకల్లా. ఎన్ని కర్మలు ఆచరించినా బంధరహితంగా ఉంటే చాలు, నాని అనుకోకుండా ఉంటే చాలు. అవి నిన్ను బాధించవు. ఆ హయ్యర్ పవర్ చూసుకుంటుంది ఏం చేయాలని, దాన్ని వదిలిపెడితే చాలు. ఎవరిని మీ బోధనలో విన్నప్పటి నుంచి కొంత తేడా అయితే ఉందిలేండి గురుగారు. అంటే విషయాలపై చూసే యొక్క స్థితి కొంత మారింది. దాన్ని ఇంతకు ముందు వేసుకున్నంత భారం ఇప్పుడు లేదులేండి. మీద వేసుకునే భారము, ఏదైనా జరిగితే అంతా దీంతో జరిగిందని, లేకపోతే ఏదైనా సంతోషం రాగానే రెండింటికి ఆ ఫీలింగ్ కొంత మేరైతే తగ్గింది. పూర్తిగా దాని నుంచి పడతామా కానీ అది మాత్రం కర్తవి నీవు కానన్నప్పుడు కర్మలతో నీకు పని లేదు, కర్మ ఫలాలతో అసలు పని ఉండదు. ఇప్పుడు ఎవరో ఏదో నడిపిస్తూ ఉంటే కర్త ఈశ్వరుడు, కర్మ కూడా ఆయనే తీసుకుంటాడు. నీకెందుకు? సృష్టించిన సృష్టికర్తకే బాధ్యత ఎక్కువ ఉంటుంది నీకంటే. నువ్వు అనుకుంటావు నేను చేస్తున్నాను, నువ్వు చేసేది ఏమి ఉండదు అక్కడ. నువ్వు ఒక పనిముట్టు, నీ చేత చేయించబడుతుంది అంతవరకు. సర్వాన్ని నడిపించేది సృష్టి యావత్తు నడిపిస్తుంది, నిన్ను వదిలిపెట్టదు. ఏమైనా ఇంకా ఆయన ఉందా? అది గురువు గారు, అదే మీరు ఇందాక అన్నది అదే. అంటే ఒక్కొక్కసారి అహంకారము బయటకు వచ్చి తన యొక్క ప్రకంపనలు అంటే నేను చేస్తున్నానన్న భావన వెంటనే, లేకపోతే ఏదన్నా ప్రతికూలము లేకపోతే అనుకూలం వచ్చినా సరే అది ప్రతికూలమైతే అనుకూలమైతే సంతోషిస్తుంది, ప్రతికూలమైతే తిరగబడుతూ ఉంటుంది. అంటే అక్కడ మళ్ళీ మీ మాటలు గుర్తుకొచ్చి ఇది ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ మీ, నా ద్వారా జరిపించబడుతున్నాయి, నేను చేయట్లేదు. అంతే. ఇప్పుడు ఒక పనిముట్టు ఏమన్నా అనుకుంటుందా ఇది వేడి నీళ్ళలో పెట్టారు, చన్నీళ్ళలో పెట్టారని ఏమనుకోదు. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. అంతేగాని దేనిని మార్చలేదు, ఏది కొత్తగా రాదు. అరుణ ఏమన్నా ఉందా? అనుమానం లేకపోవటమే ఉత్తమం. ఏమా ఉమా? చెప్పొచ్చు ఏమన్నా ఉంటే.
ఏమైనా రవి కానీ అదే పొద్దున అది ఒక మెసేజ్ మీరు అన్నారు కదా, ఆడవేషం వేసి నాటకంలో నటిస్తూ ఉండే మనిషి తను మగవాడని మర్చిపోతాడా, అట్లాగే జ్ఞాని ఏ అవస్థలో కూడా తాను ఆత్మని మర్చిపోడు అని. ఎక్సైట్లీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకని ఐడెంటిటీ కన్ఫర్మ్ అయింది అక్కడ. నా గురువు గారు. నీవు వేసేది ఆడవేషమని నటుడికి తెలుసు. ఇక్కడ కూడా నేను దేహము కాదు, నేనంటే ఆత్మని అని అది ప్రకాశించిన తరువాత దేహంతో వేసే వేషాలన్నీ ఎందుకు పనికిరావు, ఆత్మగానే ఉంటాడు. అది ప్రకాశిస్తుంది ఇక్కడ విశేషం. అది నీవు ఆత్మని గుర్తించడం కాదు, ఆత్మ ప్రకాశంలో నీ గుర్తింపు లేకుండా పోతుంది. నీ గుర్తింపు అంటే ఈ దేహాత్మ వృత్తి, సంసారము, బంధాలు ఇవి ఉండవు, అన్నీ ఉంటాయి. కానీ నాదనేవాడు ఉండడు. అది అదృశ్యమైపోదు. దేహము, సంసారము, జగత్తు, మంచి చెడు అన్నీ ఉంటాయి ఉన్నంత వరకు. కానీ నాది అనేటువంటి ముడి మాత్రం తెగిపడి ఉంటుంది. అందుకని బంధం ఉండదు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. అంటే అతడు ప్రపంచంలో ఎంత మాట్లాడినా తనకు ఆ వెనక ఆ స్థితి అలానే ఉండి తన క్రియలను చేసుకుంటూ ఉంటాడా. ఇప్పుడు తాను చేస్తూ చేయడు ఆట. అది అక్కడ ఎట్లా ఉంటుందంటే డ్రైవర్లెస్ వెహికల్ గా ఉంటుంది. కర్తృత్వం లేని అకర్మలు చేసుకుంటూ పోతాడు. నీవు కూడా అదే చేస్తావు నాయన, జ్ఞానే కాదు. ఒక చోటికి వెళ్ళాలనుకుంటే ఆలోచిస్తావు, ఇక అడుగులు ఆలోచిస్తూ విజయం, ఇంకా భయం నడుస్తూ ఉంటుంది, నువ్వు గమ్యం చేస్తావు. నిజం. అంతే అంతే గురువు గారు, కరెక్ట్. మధ్యలో ఎక్కడ ఆలోచించం దాని గురించి, గమ్యాన్ని చేరిపోతాం. ఇప్పుడు కూడా అంతే. అంటే మాటి మాటికి నేను ఆలోచించి అడిగేస్తాను, లేకపోతే అడిగేయను. ఈ దేహాన్ని నడవదనుకో మాకు. దేహాన్ని ఎట్లా నడిపించాలో ఆ ఉచిత వచ్చి చూసుకుంటుంది. నీవు కర్తవి కాదు, ఫస్ట్ పాయింట్. కాబట్టి దాని గురించి వేరే సంశయం అక్కర్లేదు. పాయింట్ అది. ఈ శరీరం కూడా అలానే నడుస్తుంది, ఈ పరిమితమైన జ్ఞానము ఇది అది కూడా అలానే నడుస్తుంది. అంతేగా. అది నడుస్తుందా, ఆగుతుందా, పోతుందా, అదృశ్యమవుతుందా అనే చింతన కూడా ఉంది నీకు. అదే ఆ భావనలు కూడా అవసరం లేదు. అవసరం లేదు. కాకపోతే దేహము రాలిపోయే లోపు యూ మస్ట్ రీచ్ ది టార్గెట్. రీచ్ ఎందుకంటున్నాను, నీ సహజత్వంలో ఉండిపో, కొత్తగా ఏది రాదు. నువ్వు అంతర్ముఖ వేరు కొద్దీ బాహ్య చింతన పోతుంది. ఒక వ్యవహారం ఎక్కువైన కొద్దీ ఆత్మచింతన దూరం అవుతుంది. అంతే తేడా. అదే మహర్షి కూడా చెప్పింది, చింతావిహీనం ఇది చింతయాదు. ఆలోచన లేని మనస్సు అహం స్మరణగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఆలోచన ఉన్నా లేకపోయినా స్మరణకే ఇబ్బంది లేదని. అంటే గురుగారు, ఇప్పుడు ఈ విషయానికి ఇది నమ్మకంతో ఉండాల్సిన విషయమా? నేను పనిముట్టు, నాకు ఈ ఆలోచన గాని కర్మ గాని ఏది చేసినా నేను కాదు, అది జరుగుతుంది, అది కూడా నీలో లేదు అని చెప్పగలిగే అథెంటిసిటీ ఎట్లా గురుగారు అది? అంటే అది సింపుల్. నీవు లేవని అనవు కదా. ఏంటి గురుగారు? నీవు లేవని అనవు, ఉన్నావని అంటావు. ఉన్నాను. ఆ ఉన్నదే ఆత్మ. నువ్వు దేహంగా ఉన్నా ఆత్మగా ఉంటేనే దేహంగా ఉంటావు. నిద్రపోతున్నావు, నిద్రలో నీ దేహం కనపడదు, సంసారం కనపడదు, అయినా నువ్వు ఉన్నావు నిద్రలో. ఆ ఉన్న స్థితి ఆత్మస్థితి అని చెప్పటం. దానికి శాస్త్రాలతో ఏం పని లేదు. లేదు లేదు నిద్రలో ఇప్పుడే వచ్చానంటానికి కుదరదుగా.
కానీ ఆ ఉన్నదానికే ఈ ఈ వ్యవహారం అంతా మనం చేయలేమా దానికి సంబంధించింది అని? అట్లా తెలియదు. ఇదేమో దేహాత్మ వృత్తి, అదేమో ఆత్మస్థితి. సంబంధం ఉండదు. సంబంధం ఇతరులు రెండు వేరు. చూస్తున్నప్పుడు నీ సంసారం కనపట్టలేదుగా, నీ దేహం కనపట్టలేదుగా. ఆ, ఇతరులు కూడా కనపడితే మీరు అన్న పాయింట్ తీసుకోవచ్చు. నేను దేహత్వబుద్ధితో నిద్రపోయానని కుదరదు. ఆ, ఆ. ఈ ద్వైతం కట్ అయిపోతుంది, అద్వైత స్థితిలో ద్వైతం ఉండదు. అక్కడ ఏమీ ఉండని స్థితి. ఏమీ ఉండదు, ఇక్కడికి వచ్చి చెప్తారు, అక్కడ చెప్పలేరు మళ్ళీ. నిజంగా. కాబట్టి